హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతదేశం జనాభా అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా అధికంగా ఉన్నటువంటి రెండవ రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం ఏది? బాలబాలికల జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం సిక్కిం. నెక్స్ట్ వన్: 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఢిల్లీ. నెక్స్ట్ వన్: 2011 జనాభా లెక్కల ప్రకారం బాలుర జనాభా ఎంత? బాలుర జనాభా ఎంత? 8.57 కోట్లు. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాల్లో బాలబాలికల జనాభా ఎంత? గ్రామాల్లో బాలబాలికల జనాభా ఎంత? 12.13 కోట్లు. నెక్స్ట్, 2001 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 16.38 కోట్లు. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏమిటి? మేఘాలయ. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏమిటి? సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లలో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి. ఆప్షన్ 3 గోవా. నెక్స్ట్, బాలబాలికల జనాభా శాతం పరంగా తక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? అంటే ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం అన్నమాట. బాలబాలికల జనాభా శాతం పరంగా తక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? పుదుచ్చేరి. పిల్లల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం 2011 లెక్కల ప్రకారం ఏది? అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్: 2011 జనాభా లెక్కల ప్రకారం జైనుల అక్షరాస్యత శాతం ఎంత? జైనుల అక్షరాస్యత శాతం ఎంత? 94%, 2011 లెక్కల ప్రకారం. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏమిటి? ఆప్షన్ 4 బీహార్. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏమిటి? హిందువుల జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరాం. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి అతి తక్కువ ఉన్న మతం ఏది? లింగ నిష్పత్తి అతి తక్కువగా ఉన్న మతం ఆన్సర్ ఆప్షన్ 2 సిక్కు. ఆప్షన్ 2 సిక్కు. నెక్స్ట్ క్వశ్చన్: 1901 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? 972. నెక్స్ట్ వన్: 2011 జనాభా లెక్కల ప్రకారం
అధిక జనసాంద్రత ఉన్న రెండవ రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనసాంద్రత ఎంత? 11,320. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం రెండవ అత్యల్ప జనసాంద్రత ఉన్న సాంబా జిల్లా జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లా యొక్క జనసాంద్రత ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 2. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో లింగ నిష్పత్తి తక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి 2011 జనాభా లెక్కల ప్రకారం? పిల్లల్లో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆప్షన్ 2 ఢిల్లీ. నెక్స్ట్, పట్టణాల్లో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏమిటి 2011 జనాభా లెక్కల ప్రకారం? ఛత్తీస్గఢ్. నెక్స్ట్, గ్రామాల్లో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏమిటి? ఛత్తీస్గఢ్. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ మహిళల అక్షరాస్యత జనాభా ఎంత? 20.14 కోట్లు. నెక్స్ట్ వన్, 2011 జనాభా ప్రకారం పట్టణాల్లో మహిళల అక్షరాస్యత శాతం ఎంత? 79.1%. నెక్స్ట్, భారతదేశంలో చివరిసారిగా ఏ సంవత్సరంలో కులాల వారీగా జనాభాను లెక్కించారు? 1931లో. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు అధికంగా ఉన్న రెండవ రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీలు లేని రాష్ట్రం ఏమిటి? ఎస్సీలు లేనటువంటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ నాగాలాండ్. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏమిటి? పంజాబ్. నెక్స్ట్, ఎస్సీలు లేని కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఎస్సీలు లేని కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఢిల్లీ. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 చండీగఢ్. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా అధికంగా ఉన్నటువంటి రెండవ రాష్ట్రం ఏమిటి? ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రెండవ రాష్ట్రం ఏమిటి? మహారాష్ట్ర. ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం ఏమిటి? గోవా. నెక్స్ట్, ఎస్టీ జనాభా లేని రాష్ట్రం ఏది? పంజాబ్. నెక్స్ట్, ఎస్టీ జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఢిల్లీ. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
మిజోరాం. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? లక్షద్వీపులు. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా తక్కువ ఉన్న రెండవ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 తమిళనాడు. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని ఎస్టీ జనాభా శాతం ఎంత? 10.43 కోట్లు. నెక్స్ట్ భారతదేశంలోని మొత్తం జనాభాలో ఎస్టీ జనాభా శాతం ఎంత? 8.6%. నెక్స్ట్ వన్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ పురుషుల జనాభా ఎంత? 5.24 కోట్లు. నెక్స్ట్ వన్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ మహిళల జనాభా ఎంత? 9.79 కోట్లు. నెక్స్ట్ వన్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా ఎంత? 20.14 కోట్లు. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ పురుషుల జనాభా ఎంత? 10.35 కోట్లు. 10.35 కోట్లు. నెక్స్ట్ కింది వాటిలో ఎస్సీలు లేనటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఎస్సీ జనాభా శాతం ఎంత? 16.6%. 16.6%. నెక్స్ట్ వన్ 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్సీ జనాభా ఎంత? 16.66 కోట్లు. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాల్లో ఎస్సీ జనాభా శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 18.5%. 18.5%. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణాల్లో ఎస్సీ జనాభా ఎంత శాతం? 12.6%.